దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. మనము నిజమునకు ఒక విషయం చూస్తే, పూర్వం అయితే నిజమునకు దేవునికి కాని వారికి దాసులమై ఉన్నాం. ఇప్పుడు దేవునికి దాసులమై ఉన్నాం. మరీ విశేషంగా ఇంకొకటి జరుగుతుంది. దేవుని చేత ఎరగబడిన వారంగా ఉన్నామంట. ఎలా అంట? ఎవరికి తెలిసినా ప్రపంచంలో అందరికీ మనం తెలుస్తామండి, తెలవం కదా. మన ప్రధానమంత్రి గారికి కానీ, ప్రెసిడెంట్ గారికి కానీ, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్కి కానీ మనం ఏమైనా తెలుస్తామా? వారు మనకు తెలుసు, చూస్తున్నాం కాబట్టి. ముఖాముఖి కలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదు, మనకు అపాయింట్మెంట్ ఇవ్వరు. అయితే మనమంట దేవుని చేత విశేషంగా ఎరగబడిన వారు అంట. మనము దేవుని చేత మరీ విశేషంగా ఎరగబడిన వారంగా ఉన్నామంట. ఇది గొప్ప విశేషం. దేని విశేషం అంటారు? ఇంకా ఇంపాసిబుల్ అన్నదాన్ని జరుగుతుండగా దాన్ని చూసి మరీ విశేషము అంటారు. కనుక అక్కడ రాశారు, ఆ 8వ వచనం, గలతీ 4:8లో, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారును దేవుళ్ళు కాని వారికి దాసులే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని చేత ఎరగబడిన వారు గనుక, మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు గనుక మునుపటి వలె నిష్ప్రయోజనమైన పనులు ఏమి చేయకండి, మూలపాటల దగ్గరికి పోకండి అంటారు. అంత గుర్తింపు మనకు ఉంది. ప్రభు చేత ఒక గుర్తింపులోకి మనం వచ్చాం. ఆయన ఐడెంటిటీలో మనం ఉన్నాం. మన ఐడెంటిటీ కార్డు ఆయన దగ్గర ఉంది. కనుక ఇది ప్రతి విశ్వాసులు కూడా గుర్తించాలి. కనుక మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన రికార్డింగ్ అవుతుంది. కనుక ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆయన చేత మరీ విశేషంగా ఎరగబడిన వారు కనుక ఇంకా నిష్ప్రయోజనమైనవి కానీ, మూలపాఠముల వరకు జోలికి కానీ పోవద్దు అంటున్నారు. దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలములు ఆచరించవద్దు అంటారు. వాటిని మూలపాఠాలు అంటారు అన్నమాట. మూలపాఠము అంటే ఆ పండగ నిమిత్తము, ఆ ఉత్సవము నిమిత్తము సంతోషము అని అనుకునే ఆ స్థితి నుంచి బయటికి రావన్న అంటున్నారు. ఒక పండుగ జరిగిస్తేనే పండుగ, లేకపోతే నీవే ఒక పండుగగా ఉన్నావా ఆలోచించుకో అంటున్నారు దేవుడు. నీవే ఒక కానుకగా ఉన్నావా? కానుకిస్తే కానుక అవుతుంది, కానీ నీవే ఒక కానుకగా మారావు అని చెప్తున్నారు దేవుడు. మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారంగా మనం ఉన్నాం కనుక వాటి జోలికి పోవద్దు. నిష్ప్రయోజనమైన ఏవి చేయడానికి వీల్లేదు అని చెప్పి ప్రభు చెప్తున్నారు. కనుక నిష్ప్రయోజనమైన ప్రతి పరిస్థితిని కూడా మనం కట్ చేయాల్సిందే, ఆపాల్సిందే. మన జీవితాల నుంచి అవి తీసివేయవలసిందే. మూల పాఠాలు అయితే ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా ఆపుకోవాల్సిందే. ఎందుకంటే వాటికి మునుపటి వలె వాటికి దాసులై ఉండగోరనేలా అన్నారు. ఇప్పుడు ఆయన రక్తం మన కోసం చిందించారు, మనకు పాపక్షమాపణ కలిగింది. ఎవరు చేయలేనంత త్యాగము ఆయన మన పట్ల చేశారు. ఆ యజ్ఞము జరిగించిన తర్వాత కూడా ఇంకా ఏదో అనుకుంటూ జరిగిస్తున్న ప్రతి సంగతి కూడా మనము ఆపాల్సిన అవసరం ఉంది. కనుక ఆ మూలపాఠాలు ఆపాలి అంటారు. ఇదే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 2:8లో, ఆయనను అనుసరించక ఎవరైనాను నిన్ను ఆ మూలపాఠముల తట్టు చెరపట్టుకుని పోవాడు ఎవరైనా ఉంటారేమో, జాగ్రత్త. అవి చేద్దాం, ఇవి చేద్దాం, అట్లా చేస్తే పండుగ, ఇట్లా చేస్తే పండుగ, అది చేస్తే సంతోషం, ఇది చేస్తే సంతోషం, ఇలాగైతే ప్రభు సంతోషం అని ఏ మూలపాఠాలు అయితే ఉన్నాయో ఆ మూలపాఠాల వైపుకు చెరపట్టుకుని లాగిపోయేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో, లాక్కుపోయేవాళ్ళు. బీ కేర్ఫుల్, జాగ్రత్త అని చెప్తారు. చదవండి, కొలస్సీ 2:8లో ఉంటుంది. ఇక్కడ గలతీ 4:8 నుంచి చదవండి, 8, 9, 10 వచనాలు మనకు అర్థమవుతుంది. అర్థమైతే అర్థవంతంగా జీవించగలుగుతాం, అర్థం కాకపోతే వ్యర్థంగా జీవిస్తాం. కనుక ఈ మాటలు పరిగణలోకి తీసుకుంటే కనుక మంచిది, ఆశీర్వదించబడతామని చెప్పి మరొకసారి సెలవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.